జనశక్తి నుంచి, విశ్వ హిందూ పరిషత్ నుంచి రావినుతుల శశిధర్ గారు ఉన్నారు. ఎస్ లలిత్ కుమార్ గారు, చిన్న స్టాలిన్ మరొకసారి ఏదో కూశాడు సార్. ఇది చిన్న స్టాలిన్ అనే కంటే కూడా చిన్న మెదడు చితికిపోయిన స్టాలిన్ అంటే బాగుంటదేమోనండి. ఇంకా ఎందుకంటే ఈ రోజు అక్కడ జరుగుతున్నది ఎంతో పవిత్రమైన ప్రక్రియ. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఏమిటి అంటే మనకి పార్లమెంటు, అసెంబ్లీ, ఇవి చెప్పుకుంటాం. అటువంటి అసెంబ్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని మతస్థుల యొక్క, అన్ని వర్గాల యొక్క ఓట్లతోటి గెలిచిన వ్యక్తి అక్కడ కూర్చుని ఒక మతాన్ని నేను నాశనం చేస్తాను, ఒక ధర్మాన్ని లేకుండా చేస్తాను అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు, లేదంటే విషాన్ని చిమ్ముతూ ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఇది హేట్ స్పీచ్ కింద ఎందుకు అనిపించట్లా? ఎందుకంటే గతంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడే ఇతని మీద తగిన చర్యలు తీసుకుని ఉండుంటే ఇలాంటి వ్యాఖ్యలకి తెగబడేవాడు కాదు ఈ రోజున. అండ్ మోర్ ఓవర్ వీళ్ళకి అసలు అర్థం కావాలి స్వతహాగా. కారణం ఏంటంటే గత ఎన్నికల్లో డిఎంకే పార్టీ ఎక్కడైతే బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ డిఎంకే పార్టీతో పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన స్టాలిన్ కూడా చిత్తుగా ఓడిపోవటం జరిగింది. ఎందుకంటే గతంలో వీళ్ళు ఇచ్చిన ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇచ్చిన వ్యాఖ్యలే దీనికి కారణం కూడా. అలాగే చపాక్లో స్వయంగా ఇతను ఉదయనిధి స్టాలిన్ చూసుకున్నట్లయితే 2021 ఎలక్షన్ లో ఇతనికి సుమారు 70,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొన్న చూస్తే కేవలం 7,000 ఓట్లతోటే, అంటే మరి 63,000 ఓట్లు ఎందుకు ఇతనికి వ్యతిరేకం అయిపోయాయి? ఇది పెరిగిన ఓట్లతో కలిపి ఎందుకు అతనికి వ్యతిరేకం అయిపోయాయి? ఇది ఒక్కసారి ఇప్పటికి కూడా వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇలా సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తాము, లేకపోతే ఇంకెవరినో లేకుండా చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మేబీ ఉదయనిధి స్టాలిన్ మతం మారిపోయాడా, లేకపోతే ఉదయనిధి స్టాలిన్ కి స్వయంగా సనాతన ధర్మం మీద వ్యతిరేకత ఉన్నదా? ఇది అతని వ్యక్తిగత చాయిస్. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ హిందూ దేశంలో, హిందూ మెజారిటీ దేశంలో ఉంటూ సనాతనాన్ని నాశనం చేయాలంటాం, ఇది ఏ రకమైన వాక్ స్వాతంత్రం కింద వస్తుందో వాళ్లే చెప్పాలి. ఎందుకంటే ఒక మతంలో నీకు కొన్ని విషయాలు నచ్చలేదా, నచ్చకపోతే నచ్చని వాటి గురించి విమర్శ చెయ్యి, కానీ లేకుండా చేస్తాను అని మాట్లాడటం నిజంగా ఎంత దౌర్భాగ్యకరమైన విషయం. పోనీ వీళ్ళు లేకుండా చెయ్యాలి అంటే సంస్కరణ ఎక్కడ మొదలెట్టాలో తెలుసా అండి? గౌరవ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కాడ మొదలు పెట్టాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క అధికారిక నినాదమే యతో ధర్మ తతో జయ. అందులో ధర్మం ఉంది, దాన్ని తీసేస్తాడా? పోనీ భారత అత్యున్నత ప్రజా వ్యవస్థ ఏదైనా ఉందంటే లోక్సభ, ధర్మచక్ర ప్రవర్తనాయ అనేది లోక్సభ యొక్క అత్యున్నత నినాదం అది. మరి దానిలో ధర్మం ఉంది, అది తీసేస్తారా? అలాగే భారతదేశాన్ని కాపాడుతున్న ఇండియన్ ఆర్మీ యొక్క నినాదమే సేవాహి పరమో ధర్మ, దానిలో కూడా ధర్మం ఉంది, అది తీసేస్తాడా? లేకపోతే యతో ధర్మస్తతో జయహలాగానే మనకు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటే ఎల్ఐసి, దాంట్లో చెప్తారు యోగక్షేమం వహామ్యహం అని చెప్పేసి. అంటే మహాభారతం, ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత అన్నిటి నుంచి ఒక్కొక్క నినాదం ఒక్కొక్క వ్యవస్థకి ఇచ్చి స్ఫూర్తిగా నిలబడుతూ సనాతన ధర్మం భారతదేశానికి అధికారికంగా మిగిలిపోయింది. ఈ రోజు భారత ప్రభుత్వ లోగోలో స్వయంగా ఉండేది సత్యమేవ జయతే అనే ఒక నినాదం ముండకోపనిషత్తులో నుంచి. ఇక తమిళనాడు గవర్నమెంట్ లోగోలో స్వయంగా ఉన్నది ఏంటంటే శ్రీవిల్లుపుత్తూరుకి సంబంధించిన రాజగోపురం. అరే సనాతన ధర్మం అడుగడుగునా ఇలా ఉంటూ సనాతన ధర్మం ఎప్పుడు మంచిని ప్రోత్సహిస్తూ 10 మంది మంచిని చెప్తూ ఉంటే ఏం ద్రోహం చేసిందని వీడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ప్రజలు ఇలాంటి పాపిష్టి వాళ్ళని, అంటే బహుశా నరకాసురుడు, రావణాసురుడు లాంటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో నాయకులుగా గెలుస్తారని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగం రాసిన వాళ్ళు ఊహించుండ్రు. ఇలాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తారు. పూర్వ రోజుల్లో రాక్షసులు కూడా ఇదే పని చేసేవాళ్ళండి. యజ్ఞయాగాదులు ఎక్కడ జరుగుతుంటే అవి జరగకుండా చేయటం, లేకపోతే దేవతార్చనలు, ఋషుల యొక్క మర్యాదలు ఎక్కడైతే గౌరవించబడతాయో అలాంటి వాటిలన్నిటిని లేకుండా చేయటం, ఇదే వీళ్ళ పని. రాక్షస ప్రవృత్తి అంటారు. అటువంటి రాక్షస ప్రవృత్తి కలిగిన బహుశా ఈ వారసత్వ రాజకీయాల్లో కొట్టుకొచ్చిన ఉదయనిధి స్టాలిన్, ఎందుకంటే వాళ్ళ తాత లేకపోతే వాళ్ళ బాబు లేడు, వీళ్ళ బాబు లేకపోతే ఈ ఉదయనిధి గారు లేడు. కానీ విషయం ఏంటంటే ఇలా తాత పేకలేకపోయాడు, ఆ తాత వాళ్ళ గురువు పెరియార్ ఎవడైతే ఉన్నాడో ఆ పెరియారు పేకలేకపోయాడు, స్టాలిన్ పేకలేకపోయాడు. ఇప్పుడు ఈ ఉదయనిధి వచ్చేసి నేను పీకేస్తా, పొడి చేస్తా అని మాట్లాడుతున్నాడు. ఇది కేవలం హిందువుల గురించి మాట్లాడాడు కాబట్టి వీళ్ళు ఇంకా మెడకాయల మీద తలకాయలతో ఉన్నారు. కానీ ఇదే మాట ఇంకో మతానికి సంబంధించి మాట్లాడితే వీళ్ళు వీధుల్లో తిరగలరా? వీధుల్లో కాదు, కనీసం మీడియాలోకి వచ్చి వాటిని సమర్థించుకోగలరా? అన్ని మూసుకుని సాయంత్రానికల్లా క్షమాపణలు చెప్పుండేవాళ్ళు. అంటే హిందువులు ఏమీ చేయలేకపోతున్నారనేగా. సరే, ఈ వ్యాఖ్యల మీద కొత్త ముఖ్యమంత్రి విజయ్
ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు, లేకపోతే దాన్ని తీసుకుంటాడా, లేకపోతే వ్యతిరేకించుకుంటాడా, లేకపోతే అదేదో పిచ్చివాగుళ్ళని సరిపెట్టుకుంటాడా, ఇది సెకండరీ. కానీ ఈ వ్యాఖ్యలు ఫక్త్ డిఎంకే యొక్క భావజాలాన్ని, అదే విధంగా ఉదయనిధి స్టాలిన్ యొక్క హిందూ ద్వేషాన్ని, అంటే వీళ్ళు ఏ దేశం దగ్గర ఏ నాయకుడి దగ్గర ఏ ప్యాకేజ్ తీసుకున్నారో సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి అంత కంకణం కట్టుకుని మేము సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాము అంటూ టార్గెటెడ్ గా మాట్లాడుతూ ఉన్నాడు. అకౌంట్స్ అన్నిటి మీద కూడా ఖచ్చితంగా విచారణ జరపాలి, రైట్స్ జరగాలి. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి ఏం డబ్బులు తీసుకుని వీళ్ళలా మాట్లాడుతున్నారు. ఈ రోజున ఎన్నో పార్టీలు, ఈవెన్ భారతీయ జనతా పార్టీని కూడా మన విజయ్ ఒక మాట అన్నాడు, భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పేసి. ఓకే, భారతీయ జనతా పార్టీ కాసేపు మతతత్వమే అనుకున్నాం, కానీ డిఎంకేది ఖచ్చితంగా మత ఉన్మాదం. ఇలాంటి ఉన్మాదపు పార్టీని మరి విజయ్ ఎందుకు ప్రశ్నించాలి? అతను నమస్కారం చెప్పగానే సైలెంట్ గా నమస్తే పెడుతూ ఉన్నాడు. విజయ్ ఒక్కడే కాదు, అసెంబ్లీలో దాదాపు ఇంకా 233 మంది ఉన్నారు. వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళ నోట్లో ఏం పెట్టుకున్నారు? చచ్చిపోయారా? వాళ్ళలో కనీసం ఒక 10% మెంబర్స్ హిందువులు లేరా? వాళ్ళు బయటకు వచ్చి అరే ఒక ధర్మాన్ని నాశనం చేయాలని ఎలా మాట్లాడతావురా, నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యావు కదా, ప్రజాస్వామ్య విలువల గురించి నీకు తెలియదా అని చెప్పి ఒకడు కూడా ప్రశ్నించాల. వీడు ధర్మాన్ని పీకుతాడా బరుగుతాడా అంటే వీడు పీకేదేమీ లేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి నోర్లు ఏమైపోయినాయి? హిందువులుగా మనం కనీసం ప్రశ్నించాలి కదా, ఆ ప్రశ్నించడానికి కూడా బయటకు రాలేదు అంటే ఇది నిజంగా ఎంత ప్రమాదకరమైన పరిస్థితితో, సనాతన ధర్మానికి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఓకే, ఎస్ రావినూతల శశిధర్ గారు. నమస్కారం శశిధర్ గారు, సో మరొక